బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహారాజ్ గంజ్ లోని ఓ అపార్ట్మెంట్ 3 అంతస్తుల రెసిడెన్షియల్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది రక్షిస్తున్నారు. భారీ ల్యాడర్ ద్వారా 3వ అంతస్తులకు చేరుకుని 2 కుటుంబాలకు చెందిన 7గురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వారిలో నెల రోజుల వయసున్న చిన్నారి సైతం ఉంది. ఇక మొదటి అంతస్తు నుంచి 2, 3 అంతస్తులకు భారీగా మంటలు వ్యాపించడంతో 4 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇదే భవనంలో ప్లాస్టిక్ గోదాం ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ఫైర్ అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, చెప్పండి, మంటలు అదుపులోకి వచ్చాయంటారా? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? ఆర్కే హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, చెప్పండి, మంటలు అదుపులోకి వచ్చాయంటారా? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? సుజాత, ఏదైతే బేగం బజార్ అంటే అఫ్జల్ గంజ్ పరిసర ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజాము సమయాన ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. G+2 కి సంబంధించి కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తం 5 ఫైర్ ఇంజన్ల ద్వారా కూడా మంటల్ని పూర్తి స్థాయిలో అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పొగలు లోపల నుంచి వస్తున్నాయి. మరోవైపు ఇక్కడ ఏదైతే గోడాన్ ఉందో ఆ గోడాన్ ప్లాస్టిక్ గోడాన్ ద్వారానే మొత్తం కూడా ఈ మంటలు మొత్తం కూడా వ్యాప్తి అయితే చెందాయి. అదే సమయంలో ఇప్పుడు కూడా అంటే దాదాపుగా 7 మందిని కూడా ఫైర్ టీమ్ అయితే రక్షించడం జరిగింది. ఫైర్ ఫైటర్స్ పూర్తి స్థాయిలో 7గురిని కూడా రక్షించారు. అందులో నెలల చిన్నారి కూడా ఉంది. ఆ నెలల చిన్నారిని కూడా పోలీసులు ఫైర్ ఫైటర్స్ అయితే రక్షించడం జరిగింది. మరోవైపు లోపల కొన్ని సిలిండర్స్ ఉన్నాయి. ఆ సిలిండర్స్ సంబంధించి కూడా మొత్తం వాటన్నింటినీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే సిలిండర్స్ మంటలు వచ్చిన సమయంలో సిలిండర్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇక్కడ 2 ఫ్లోర్లలో కూడా అందరూ నివాసిత ప్రాంతాలు కావడంతో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే ఫైర్ ఫైటర్స్ అయితే చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి DRF బృందాలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో చేరుకోవడం జరిగింది. ప్రత్యేక ఫోమ్ ఉంటుంది. ఆ ఫోమ్ ద్వారా మొత్తం కూడా మంటలను అదుపులోకి తేవడంతో పాటు పొగలు వీటన్నిటిని కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాస్తవానికి ఒక్కసారి ఈ ప్రాంతం చూసుకుంటే మొత్తం కూడా అన్ని కూడా పక్కపక్కనే ఉన్నాయి. అయితే పెను ప్రమాదమే తప్పినట్టు డిపార్ట్స్ ఉంటుంది. మొత్తం కూడా ఒకదానికొకటి మొత్తం కూడా అటాచ్ అయి ఉన్నాయి. మొత్తం ఏరియా మొత్తం కూడా అన్ని వరుసగా కూడా మొత్తం ఈ ప్రాంతంలో మొత్తం అన్ని కూడా షాపులు కానీ అన్ని కూడా ఒకదాని తర్వాత ఉంటాయి. ఇదే ప్రమాదం అటు సైడ్ బేగం బజార్ ఉంటుంది. బేగం బజార్లో జరుగుంటే ప్రాణ నష్టం కూడా ఊహించిన విధంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఇది ప్లాస్టిక్ గోడౌన్కి సంబంధించిన ఇక్కడ ప్రమాదం జరగడం వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించి వెంటనే మొత్తాన్ని కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలను అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి అక్కడ రోబోటిక్కి సంబంధించిన ఒకటి మిషన్ ఏదైతే ఉందో లోపల ఎవరైనా ఉన్నారా ఏంటనేది మొత్తం కూడా తెలుసుకునే విధంగా కూడా దాన్ని అయితే ఆపరేట్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి కొంచెం ముందుకెళ్ళి ఫైర్ ఫైటర్స్తో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మొత్తం దాదాపుగా మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నప్పుడు కూడా ఇంకా పొగ అనేది ఇంకా అదుపులోకి రాలేదు. అక్కడున్న ఆ మెషిన్ ఏదైతుందో ఆ మెషిన్ ద్వారా లోపల వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి దాని ద్వారానే పూర్తి స్థాయిలో ఇంకా ఏమైనా లోపల ఎవరైనా చిక్కుకున్నారా, మంటలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మిషన్ కూడా ఒకసారి చూడొచ్చు. లోపల ఏ విధంగా చేస్తారు ఏంటనేది ఆ మిషన్ ద్వారానే మొత్తం కూడా చేస్తారు. ఒకసారి ఆ విజువల్స్ లో కూడా ఒకసారి చూద్దాం. ఇది మొత్తం కూడా దీని ద్వారానే మొత్తం కూడా ఆపరేట్ చేస్తారు. లోపల ఏ విధంగా ఉంది ఏంటనేది పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచే ఆపరేట్ కూడా చేయడం జరుగుతుంది. పైన ఎవరైనా ఉన్నారా లేకపోతే మంటలు ఏ స్థాయిలో ఉన్నాయంటే కూడా తెలుసుకునే ప్రయత్నం దీని ద్వారానే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి
మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం, అధికారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. దాని ఆపరేటింగ్ అసలు ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇది మిషన్ సార్ అదుపులోకి వచ్చే మంటలు దాదాపుగా ఇప్పుడు అదుపులోనే ఉన్నాయండి, వర్క్ చేస్తున్నాము. సార్ ఏంటిది మిషన్ ఏంటో సార్? ఇది రోబోటిక్ మిషన్ అంటారు దీన్ని. ఇది కెమికల్ ఇండస్ట్రీస్ దగ్గర కానీ ఇప్పుడు ఆయిల్ ఫైర్స్ అయినప్పుడు కానీ అక్కడికి మనిషి వెళ్ళి ఎక్కువసేపు ఫైర్ ఫైట్ చేయడానికి వీలు కాదు కాబట్టి ఈ రోబోటిక్ మిషన్ ని ఆ ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ నుంచి ఫైర్ ఫైటింగ్ చేసి అక్కడ ఫైర్ ని ఫుటప్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే దీని ద్వారా లోపల మనిషి ఉన్నారో తెలుసుకునే అవకాశం ఉంటుందా? దానికి ఆల్రెడీ కెమెరాస్ ఉన్నాయండి, కెమెరాస్ అలాగే థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్ కూడా ఉంది. అక్కడ ఏముంది ఏంటన్నది కూడా అది మనకి స్కాన్ చేసి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది. ఎంతసేపటి కింద పంపించడం జరిగింది? దీన్ని ఎప్పుడు పంపించడం జరిగింది? ఆల్రెడీ పని చేసామండి. ఇక్కడ ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ నుంచే పని చేయడం జరిగింది. లోపలికి నుంచి వెళ్ళడానికి ఈ వే సరిపోదు దానికి, సో కొంచెం పెద్ద వే అవసరం అవుతుంది. దాన్ని బట్టి పై నుంచి ఆల్రెడీ బ్రాండోస్ కలిపితో చేస్తున్నారు, మన వాటర్ తో కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి అది సరిపోతుంది. మొత్తం ఎన్ని ఫైర్ ఇంజన్ రావడం జరిగింది? దాని 6 వెహికల్స్ ప్రస్తుతానికి వర్క్ చేస్తుంది. ఏ టైంకి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్? ఏ టైంకి ఇన్ఫర్మేషన్? 8:30కి వచ్చింది. ఫస్ట్ గౌలిగూడ వెహికల్ రెస్పాండ్ అయింది. దాని తర్వాత హైకోర్టు, సలార్జింగ్ మ్యూజియం, మొగల్పుర, ఇక నియర్ బై ఇప్పుడు ఈ బ్రాంటో స్కై లిఫ్ట్, తర్వాత గాంధీ అవుట్ పోస్ట్ నుంచి వాటర్ పోస్ట్ తీసుకురావడం జరిగింది. అలాగే రాజేంద్ర నగర్ నుంచి కూడా వెహికల్ వస్తుంది. సార్ ఈ మంటలను అదుపు చేయడానికి ఏ కెమికల్ వాడతారు సార్ అసలు మొత్తానికి? వాటర్ ప్లస్ ఫోమ్ వాడతాం. ఆల్రెడీ కొంత ప్లాస్టిక్ మెటీరియల్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి దానికి ఆర్పడానికి ఫోమ్ వాడుతున్నాం. సార్ సిలిండర్స్ ఉన్నాయంటున్నారు, అది అవును. ఆల్రెడీ గ్రౌండ్ ప్లస్ 3 అప్పర్ ఫ్లోర్స్ కాబట్టి దాంట్లో సెకండ్ ఫ్లోర్ లో సిలిండర్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో దాని గురించి సెకండ్ ఫ్లోర్ అంతా కూడా బ్రాండస్ కలిపితో వర్క్ చేయడం జరుగుతుంది. ఎంతమందిని రక్షించారు మొత్తం లోపల? 8 మెంబర్స్ రక్షించడం. అవును, 8 మెంబర్స్ విత్ లాడర్ అండ్ బ్రాండస్ కలిపి అందరూ సేఫ్ గా బయటకు వచ్చారు. సేఫ్ బయటకు వచ్చారు. ఇప్పటికైతే అధికారులు అయితే చెప్తున్నారు మొత్తం 8 మందిని కూడా సేఫ్ గా తీసుకోవడం జరిగింది, చిన్నారిని కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇంకా పొగలు పూర్తి స్థాయి అదుపులోకి అయితే రాలేదు. ఏదైతే రోబోటిక్ మిషన్ ఇప్పుడు సార్ చెప్పడం జరిగిందో ఆ రోబోటిక్ మిషన్ కి సంబంధించి కూడా ఈ మిషన్ ఏదైతుందో ఈ మిషన్ ద్వారానే మొత్తం కూడా వెళ్లి లోపల ఎవరైనా ఉన్నారా లేకపోతే లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఈ మిషన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. దీనికి ఉన్న కెమెరాలు కూడా లోపల ఉన్న వాటి అన్నింటినీ కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి వీళ్ళకి పూర్తి స్థాయిలో సమాచారం అయితే రావడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రమాదాన్ని ఈజీగా అరికట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఓవైపు ఏవైతే మెటీరియల్స్ కి సంబంధించిన ఉంటాయి, మరోవైపు అటు సైడ్ అంతా కూడా ఇల్లులు అవన్నీ ఉంటాయి. వాస్తవానికి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రతి పర్మిషన్ ఉన్న తర్వాత మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ గోడౌన్ కింద పెట్టి పైన రెసిడెన్షియల్ ఏ విధంగా నడిపిస్తున్నారనేది కూడా చూడాలి. మరోవైపు ఏవైతే ఇంతకుముందు కెమికల్ సంబంధించి చెప్పడం జరిగిందో వాటన్నింటిని కూడా తీసుకోవడం జరిగింది. వీలైనంత త్వరగా కూడా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమాత్రం మంటలు ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పక్కన మొత్తం కూడా రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా దాదాపుగా ఖాళీ చేయించి బయటకైతే పంపించడం జరిగింది. ఈ ప్రాంతంలో కూడా ఎవరిని రాకుండా చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ ప్రతిరోజు కూడా కోట్లలో వ్యాపారం అయితే జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఈ ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత అందరినీ కూడా ఇక్కడి నుంచి అయితే పంపించడం జరిగింది. డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇటు ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా పొగతో నిండిపోవడం జరిగింది. G+2 మొత్తం 8 మంది లోపల ఉన్నారు. అయితే కొంతమంది ఊర్లకి వెళ్లడం జరిగిందంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. లేకపోతే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉండేది. అయితే చిన్నారిని కూడా ఖచ్చితంగా రెస్క్యూ టీం కూడా సేవ్ చేయడం జరిగింది. అలాగే ఫైర్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా పూర్తి స్థాయిలో పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లోపల కొన్ని సిలిండర్స్ ఉన్నాయి. ఆ సిలిండర్స్ పేరుతో చాలా ఇబ్బందికర పరిస్థితి కాబట్టి ముందు ఆ సిలిండర్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీరంతో త్వరగా వాటిని కూడా కిందకి తెచ్చే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. సుజాత ఓవరాల్ చూసుకుంటే మాత్రం వీరంతో త్వరగా కూడా ఈ ఏదైతే ఈ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా సేఫ్టీకి ప్రదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే అధికారులు అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆర్కే.